ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు కొత్తకోట దగ్గర ఏ ఊరండి? ఆత్మకూరు మండల్ కదా ఇది. ఆత్మకూరు మండల్ ఆరేపల్లి గ్రామానికి వచ్చాము. సో ఇక్కడ మీరు కనిపిస్తున్న ఇల్లు ఏదైతే ఉందో ఇది దక్షిణం ఫేసింగ్ కి సంబంధించిన ఇల్లు. అయితే ఈ ఇల్లు ఒక 70 సంవత్సరాల ముందు కట్టబడిన ఇల్లు. సో మీ పేరండి? శివలీల నారాయణ గారు వాళ్ళ ఇండ్లు అన్నమాట ఇది. సో ఇక్కడ మీరు గమనిస్తే గనక ఈ ఇంటికి సంబంధించి ఒక టాప్ మోస్ట్ ర్యాంక్ లో వీళ్ళు ఉండేవాళ్ళు. అసలు ఆ విషయాలన్నీ నేను చెప్పడం కన్నా వారితోనే నేను చెప్పిస్తాను. ముందుగా మీకు ఏంటంటే ఇల్లు మొత్తం చూపిస్తాను, దాని తర్వాత ఓనర్ గారి వాయిస్ అనేది మనం తీసుకుందాం. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఇల్లు ఏదైతే మీరు చూస్తున్నారో దీనికి దక్షిణంలోనే మొత్తం ఖాళీ. ఎంత ఉండేదండి కనీసం? దాదాపు వరకు ఖాళీ. ఎంత వరకు ఉండేది? దాదాపు 100 అడుగుల 200 అడుగుల 100 అడుగుల ఖాళీ అనేది మనకు కంప్లీట్ దక్షిణంలో ఉంది. మరి నిజంగా దక్షిణంలో ఉండొచ్చా అని చాలా మంది మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే దక్షిణంలో ఖాళీ ఉండొద్దు అని మాట్లాడతారు. సో ఇది ఉత్తరం ఇల్లు అండి. ఒక స్థలం మొత్తం తీసుకుంటే ఉత్తరంలో ఇల్లు కట్టి దక్షిణంలో ఖాళీ స్థలం పెడితేనే దానికి ఉత్తరం ఇల్లు అని పేరు. అయితే వీళ్ళ పేరు ప్రకారం కూడా నేను చూస్తే ఉత్తరం ఇల్లే వీళ్ళకి కలిసి వచ్చింది. సో ఈ వివరాలన్నీ వాళ్ళు ఇంకొక ఇంటికి తీసుకెళ్లారు. సో అక్కడ తీసుకెళ్లిన తర్వాత ఈ వివరాలన్నీ మాట్లాడాం. బాబు ఒకసారి ఫ్రంట్కి వచ్చాయి. అయితే ఇక్కడ చూడండి ఒకసారి ఈ ఇంటికి సంబంధించిన వివరాల వరకు మనం మాట్లాడితే ఏంటంటే దక్షిణంలో ఖాళీ ఉన్నప్పుడు చాలా బాగుండేది అని చెప్పేశారు. రైట్, ఓకే, క్లియర్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు మెట్లు అనేవి ఉచ్చ స్థానంలోనే పెట్టాలనేది కండిషన్స్ మాట్లాడతాం. సో అందులో ఇక్కడ చూడండి ఈ మెట్లు ఆటోమేటిక్గా ఏమయ్యాయి మీకు ఆగ్నేయంలోకి వచ్చేసాయి. ఇది అన్నిటికంటే టాప్ అన్నమాట. కానీ ఇంటికి జాయింట్ అయి ఉండొద్దు. ఈవెన్ దో వీళ్ళకి మంచి రిజల్ట్ వచ్చింది అనేది కాన్సెప్ట్ ఇక్కడ. సో ఇక్కడ కంప్లీట్గా ఏంటంటే ఒక అరుగులాగా పెట్టేశారు. సో ఇది నెక్స్ట్ బాబు ఫ్రంట్కి వచ్చాయి. ఇక్కడ చూడండి ఇది మెయిన్ డోర్ అండ్ ఇక్కడ ఒక గూడు, ఇక్కడ ఒక గూడు, సెంటర్ టు సెంటర్ మొత్తం క్లియరెన్స్ ఉంది. ఒక్కసారి మీకు మొత్తం అవుటర్ చూపిస్తాను పదండి బాబు. అవుటర్ చూపించేసి సో ఇక్కడ చూడండి. సో ఇది మనకు ఇప్పుడు నైరుతి వైపుకి వెళ్తున్నాం మనము. ఇక్కడ గమనించవచ్చు మీరు. సో తూర్పు పడమర సమానమైన ఖాళీ వచ్చేసింది. ఇక్కడ చూడండి పడమరలో సెంటర్లో ఓపెనింగ్. ఈ కిటికీని రీసెంట్ గా బంద్ చేయించారు ఎవరో వాస్తు వాళ్ళు వచ్చేసేసి. సో పడమరలో మీకు కేవలం ఒక 12 అడుగుల ఖాళీ మాత్రమే ఉంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ వేరే వాళ్ళ స్థలం. సో చూస్తున్నారు కదా ఇది మనకు ఉత్తరం సంబంధించిన డోర్ ఇది. సో దక్షిణం డోర్ ఇందాక మీకు చూపించింది అది. దాని తర్వాత గమనిస్తే మళ్ళీ ఇది తూర్పు వైపు. ఇక్కడ చూడండి మనం ఇంకోటి ఇక్కడ ముఖ్యమైన విషయం మీకు ఏంటంటే ఖచ్చితంగా మనకు క్లాక్ వైజ్ లో వాటర్ ఫ్లో వెళ్ళాలంటాం కదా. సో ఈ ఇంటికి ఈశాన్యం నుంచి ఆగ్నేయం వైపుగా వెళ్తుంది. సో ఇది అన్నిటికంటే టాప్ మోస్ట్ ర్యాంక్డ్ అనమాట ఇది. సో ఇక్కడ చూడండి మళ్ళీ తూర్పులో కరెక్ట్ సెంటర్ అండి. సో కావాలంటే గమనించండి ఇక్కడ 4 సెంటర్స్ అనేవి ఇక్కడ క్లియర్ గా ఓపెన్ అయ్యాయి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు. సో చూస్తున్నారు కదా మళ్ళీ మనం ఇప్పుడు ఆగ్నేయం నుంచి మళ్ళీ దక్షిణం ఎంట్రెన్స్ వైపుకి వచ్చేస్తున్నాం. సో ఇది దక్షిణం ఎంట్రెన్స్. సో చూసారు కదా. సో మీకు కస్టమర్ వాయిస్ కూడా టోటల్ గా నేను వినిపిస్తాను చూడండి. ఇందులోపల మీరు గమనిస్తే ఇక్కడ చూడండి కంప్లీట్ గా మనకు 6 పిల్లర్స్ లాగా దీన్ని డివైడ్ చేశారు. అంటే 5 పార్ట్స్. ఒకటో గోడ, రెండవది, మూడవది, నాలుగవది, ఇది కూడా 5వది. సో ఇక్కడ డివిజన్స్ ప్రకారం మనం చూస్తే గనక ఇది మొదటిది. సో 5x5 గ్రిడ్స్ లో ఈ బిల్డింగ్ నిర్మాణం చేశారు. 1, 2, ఇదిగోండి 3, ఇదిగోండి 4, ఇక్కడ చూడండి 5. సో 5x5 ఇల్లు కట్టొచ్చా, 7x7 కట్టొచ్చా? కొంతమంది పనికిమాలిన వాళ్ళు పనికిమాలిన వీడియోలు అన్ని చేసి ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కన్ఫ్యూజ్ అసలు ఎవరు కాకండి. ఇందులో మీరు గమనిస్తే ఇక్కడ చూడండి 1 పార్ట్, ఇక్కడ మీరు 2 పార్ట్స్, ఇది 3 పార్ట్స్. సో ఎవరు ఎలాంటి భయాలు అవసరం లేదు. ఇక్కడ చూడండి 4 సెంటర్స్ అనేవి క్లియర్ గా ఇక్కడ ఓపెన్ చేశారు. ఇక్కడ దక్షిణం ఓపెనింగ్, పడమర ఓపెనింగ్, నెక్స్ట్ ఉత్తరం ఓపెనింగ్, మళ్ళీ తూర్పు ఓపెనింగ్, మళ్ళీ పంచభూతాలలోని ఆకాశతత్వం బ్రహ్మస్థానం కూడా ఓపెన్ చేశారు. సో ఈ ఇంటి లోపల చిన్న మిస్టేక్ ఏం చేశారంటే ఇక్కడ యాక్చువల్గా కిచెన్ పెట్టేవాళ్ళు వీళ్ళు. సో ఇక్కడ ఈ కిచెన్
ఇక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ బాత్రూమ్ లాగా ఏర్పాటు చేసుకున్నారు. ఇది డౌన్ చేసేసారు. ఇది డౌన్ చేయడము, దాని తర్వాత చాలా మంది చెప్పడంతో ఈ బ్రహ్మస్థానం మూయడం అనేది చేసేసారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా బ్రహ్మస్థానం, ఇది మూసేశారు. మళ్ళీ తర్వాత వాళ్ళు ఓపెన్ చేశారు. మన వీడియోలు చూసి ఇక్కడ చూడండి, ఈ ఫ్రంట్ మీకు ఇదంతా ఎందుకు కనబడుతుంది అంటే, చాలా మంది వాస్తవాలు వచ్చేసి దక్షిణంలో ఖాళీ ఉంటే చాలా నష్టాలు జరుగుతాయి, అవి ఏవి బెదిరించేసి భయపెట్టేసేసి కంప్లీట్ గా వీటన్నిటిని ఈ విధంగా సెటప్ చేసి పిచ్చేసారు అన్నమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇవి క్లాక్ వైజ్ లో ఉండే మెట్లు. సో ఇక్కడ చూడండి, ఇదంతా ఓపెన్ ఉండేది అనమాట. టోటల్ ఈ స్థలం అంతా ఓపెన్, రోడ్ వరకు. అక్కడ రోడ్ కనిపిస్తుంది కదా మీకు, అక్కడ వరకు ఇలా ఓపెన్ ఉండేది. 200 గజాలు, 200 అడుగులు అనమాట. సో ఇది టోటల్ టాప్ లో మీకు కనిపించేది. ఇక్కడ ఇది బ్రహ్మస్థానం అండి. సో చూస్తున్నారు కదా ఇదంతా, ఇది ఆరేపల్లి గ్రామం అంతా, ఇదంతా కూడా. సో ఇందులో ఇది ఫస్ట్ హౌస్. సో క్లాక్ వైజ్ లో చెప్పాం కదా ఇందాక, వాటర్ ఫ్లో, ఇదంతా వాటర్ ఫ్లో క్లాక్ వైజ్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇదంతా ఊరండి. సో దీనికి సంబంధించిన ప్రత్యేకతలు ఏమున్నాయి, ఇంకా మనము శివలీల నారాయణ, సో వారిని అడిగి తెలుసుకుందాం. సో ఇప్పుడు మీ ఇంటికి సంబంధించిన వీడియో చేసామండి, ఓకేనా, ఇది క్లియర్. సో ఇప్పుడు నేను దక్షిణంలో ఖాళీ పెట్టాలనే వీడియో అనేది ఎన్నో వీడియోస్ చేశాను. అంటే ఒకవేళ దక్షిణం రోడ్ ఉంటే ఇల్లు ఉత్తరానికి కట్టాలి, దక్షిణంలోనే ఖాళీ ప్లేస్ పెట్టాలనేది నా కాన్సెప్ట్. శాస్త్రంలో కూడా అదే చెప్పింది, క్లియర్ కట్. చాలా మంది మరి వాస్తు తెలిసి మాట్లాడతారు, తెలియక మాట్లాడతారు, కానీ అందరు సిద్ధాంతులు ఒకటే, దక్షిణంలో ఖాళీ ఉండొద్దు, ఉత్తరంలోనే ఉండాలి, తూర్పులోనే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఒక లైవ్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఏం చూసామంటే, మీరు యాక్చువల్ ఇంకో ఇంటికి పిలిపించారు. అక్కడ నేను ఏం చెప్పానంటే, ఉత్తరంలో ఇల్లు కట్టాలి, దక్షిణం ఖాళీ అంటే మీరు ఎట్లా అంటే అట్లా సార్ అనేసారు. మరి మీకు శాస్త్ర ఆధారితంగా ఇంకేమైనా ఉందా అంటే, సార్ మా ఇల్లు కూడా అట్లనే ఉండే, మీరు చెప్పినట్టు మేము చాలా టాప్ లో ఉండే, దక్షిణంలో ఖాళీ పెట్టి కడితే సింహ రూపంగా ఉంటుంది, వాళ్ళు మాట్లాడిందే ఒక శాసనం లాగా ఉంటుంది, 10 మంది భయపడే స్థాయిలో ఉంటారు అని చెప్పాను. సో మీ ఇంట్లో అలాగే ఉందండి, మీరు ఎట్లా చెప్పారు అలాగే అని చెప్పారు. అసలు ఈ దక్షిణం రోడ్ ఓపెన్ ఉండి ఇదంతా ఓపెన్ స్పేస్ ఉన్నప్పుడు మీకు ఎలాంటి రిజల్ట్ ఉందో ఒకసారి చెప్పండి. బాగా లక్ష్యం ఉన్నప్పుడు బాగా పంటలు బాగా పండుతుండే, ఊర్లో అంత మాట పలుకుబడి బాగుండే అనమాట మా నాయనకు. తర్వాత మా నాయన 97 అట్లా చచ్చిపోయింది అనమాట 2000 లోపల. ఆల్మోస్ట్ ఒక 50 సంవత్సరాలు ఈ ఇంటి లోపల ఉండి, 50 సంవత్సరాలు, రైట్, 50 సంవత్సరాలు అయితే మొత్తం టాప్ రేంజ్ ఊరి మీదనే బాగుండమాట. తన మాట అంటే ఎదురు లేదనమాట ఊర్లో. తర్వాత డబ్బుల పరంగా ఉండేనా, మాట పరంగానే ఉండేనా? డబ్బుల పరంగా బాగుంది, మొత్తంలో ఉండేనా, మాట పరంగా బాగుంది. అన్నిట్లో ఏ లీడర్ గాని కూడా మమ్మల్ని వచ్చి అడగాల్సి ముందుకు పోవాలి, మన ఆయన ముందుకు పోవాలి. ఆ విధంగా మళ్ళీ చాలా మంది ఏం మాట్లాడతారంటే, దక్ష ఒక్కటే ఉందేమో మిగతావి లేవేమో అని మాట్లాడతారు. సో ప్రతి రంగంలో కూడా మంచి టాప్ మోస్ట్ ర్యాంక్ లో ఉండే బాగుంది. సో ఉత్తరంలో మాత్రం 10-12 అడుగులే ఉంది, 10-12 100 అడుగులు అదంతా తీసేసినాం అనమాట. ఇదంతా కూడా 100 నుంచి 150 అడుగుల రోడ్ మొత్తం ఉందన్నమాట. సో మరి ఎందుకు ఇప్పుడు ఇదంతా గోడలు కట్టి ఇదంతా చెట్లు వేసేసి ఇది బంద్ చేశారు? ఎందుకంటే కొంతమంది వాసదారులు తెలిసిన వాళ్ళు, అన్నా ఇట్లా ఆరోగ్యం బాగుంది, బాగాలేదు పిల్లలకి ఎట్లా అంటే, అంత దక్షిణం అంతా పెరిగింది కాబట్టి దక్షిణం కొట్టమే అయ్యి, దక్షిణం ఆ కిటికీ ఉంది, కిటికీ మూసాయి, దర్వాజా కూడా కిటికీ బంద్ చేసి, బ్రహ్మస్థానం బంద్ చేసి అది కూడా బంద్ చేసిండ్రు. వద్దేవి ఇక్కడ దక్షిణకు ఉత్తరకు దర్వాజాలు ఉండే, మళ్ళీ దానేందుకు మళ్ళా 3 అయితే తీసి బంద్ చేయి అని అన్నారు. అంటే అది బంద్ చేసినాం. ఒక నిమిషం, దక్షిణానికి ఉత్తరానికి ఉంది, ఇది కూడా ఒక మూత అవుతుంది, 3 మూతలు అవుతాయి, బంద్ చేయండి అని అన్నారు. 3 ద్వారాలు 100% ఉండొచ్చు అని ఎన్నో వీడియోస్ లో నేను చెప్పాను. వీళ్ళు బ్రహ్మస్థానం బంద్ చేయించారంట. ఓకే రైట్. ఇప్పుడు పడమరలో కిటికీ కూడా బంద్ చేయించారు, ఇవి 2 బంద్ చేయించారు. ఓకే, బంద్ చేయించిన తర్వాత మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా? బంద్ చేయించిన తర్వాత 1 సంవత్సరము అటు ఇటు, ఇంకా మా పిల్లగాడు కాలేజీ బిల్డింగ్ కింద పడిండు. కింద పడి ఇంకా పూర్తి ఇంకా పెరాల్సి దాంట్లోనే ఆరోగ్యం బాగా లేకుండా చాలా ఇబ్బంది పడుకుంటా వస్తుంది అనమాట. మళ్ళీ ఆ పిల్లగాడు అట్లే ఉన్నాగానే మళ్ళా పాప నరాల వీక్నెస్ వచ్చి నడవకుండా అనమాట, మ్యారేజ్ చేసి ముందర. మళ్ళా ఏమి ఇది ఇట్లా అన్న తర్వాత చాలా రోజులు అక్కడ ఇక్కడ మొత్తం తిరిగిన తర్వాత కూడా అన్న దక్షిణాదికి ఉండంటే అక్కడ కొట్టమేస్తుంది. దక్షిణాదికి మీరు అటుకెళ్ళి తిరుగుతున్నారు, ఇంట్లోకి నుండి ఎడమ నుండి ఇంట్లోకి పోతారు. ఇప్పుడు మీరు తమ రోచనకి వెళ్ళి ఎడమ నుండి ఇంట్లోకి పోతారు, అది మంచిది కాదు. ఉత్తరాదికి ఒక దర్వాజా ఉంది కదా, ఆ దొడ్డు దర్వాజాలని ఉత్తరాదికి తిరగండి. 12 ఫీట్లు ఉన్నా పర్వాలేదు తిరగండి అంటే కల్లా అక్కడనే తిరుగుతుంటాం.
కానీ దక్షిణాదికి కొట్టమేసి అది స్థలం తగ్గించినాం పూర్తి. ఏం తిరగకుండా సందులేక కర్రలు పెట్టి అన్ని బంద్ చేసినాం అనమాట. పోనీ అట్లా చేసిన తర్వాత మీకు ఏమైనా ప్లస్ ఏం ప్లస్ లేదు, నష్టమే, ఏం లాభం లేదు, నష్టమే ఉంది, ఏం లాభం కనిపించలేదు. సో ఇది ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా మంది వాస్తు వాళ్ళు ఇకనైనా మీరు మారండి. నేను చెప్పేది ఒకటేనండి, నేను చెప్పిందే ఇక్కడ నిజమని కాదు, ఇక్కడ నేను చెప్పిందే శాసనం అనేది కాదు. శాస్త్రాల్లో మహర్షులు కొన్ని వేల సంవత్సరాలు పరిశోధన చేసి మనకు ఆ రిపోర్ట్స్ అందించారు. సొంతంగా నేనేదో ఒక పుస్తకం చదివి నేనేం చెప్పట్లేదు. రూల్ ఈస్ రూల్ ఫర్ ఆల్. అయితే ఇక్కడ మీరు కూడా పరిశోధన చేసి ఇవి ఎందుకు అనేది తెలుసుకుని 10 మందికి చెప్పండి. దక్షిణము అది అంతా బంద్ చేస్తే బంద్ చేసినాక కొట్టమేస్తే ఒక సందులాగా పెట్టుకొని ఉత్తరాదికి అంత స్థలం, ఆ స్థలం కూడా కనీసం 50 ఫీట్ల వరకు కూడా మేమే కలుపుకున్నాం. వేరే వరకు ఉన్నా కానీ కలుపుకున్నా కానీ లాభం లేదు, కావాలని లాభం ఏం కనిపించలేదు. ఏంద్రా ఇది ఇట్లా అని మళ్ళీ దాదాపు 2006, 2007 నుంచి ఇంకా 2020 వరకు ఇబ్బంది పడినాం. మొన్న మా మిత్రుడు ఒక ఆయన ఈ వాస్తు చూపించి వీడియో చూపించి ఆయన నీవు నా సెంటర్ గవాసిని బంద్ చేసిండ్రు భవంతి, దాన్ని ఒకసారి చూడు అని అంటే చూపిస్తారే అవును పెట్టింది కానీ ఏంటి కొరకు చూద్దామని చూసిన తర్వాత తీసిన తర్వాత మళ్ళీ ఆర్థికంగా మళ్ళీ కొంచెం పుంజుకోవడం జరిగింది. ఒక 2 ఏళ్ళు వెనకాల కిటికీ కూడా అది కూడా. సో ప్రేక్షకులారా గమనించండి, ఏ రోజైతే బ్రహ్మస్థానం మూసారో వాళ్ళకి ఎన్నో సమస్యలు వచ్చాయి. ఆయన మాటల్లోనే మనం విన్నాం. అదే విధంగా ఇంకోటి గుర్తుపెట్టుకోండి, అదే బ్రహ్మస్థానం మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత పడమరలో కిటికీ చిన్నగా వెంటిలేటర్ పెట్టారు కదా, అది పెట్టిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ అన్ని రంగాల్లో గ్రోత్ కనిపించింది. కనిపించిన తర్వాత మనల్ని పిలిపించారు. జస్ట్ మన వీడియోస్ వాళ్ళకు ఒక మంచి హెల్ప్ఫుల్ ప్లస్ ఒక మంచి గ్రోత్ అనేది కనిపించింది. ఎందుకు చెప్పేటోళ్ళు ఎవరు లేరు ఈ సెంటర్ లో. ఇది గవాసి ఉంది, భవంతి ఉంది అని చెప్తారు లేరు, బ్రహ్మస్థానం అనే చెప్తారు లేరు, యోని సూత్రం అని చెప్తారు లేరు. ఏంద్రా ఇది, వాళ్ళకు అంత తెలివి లేని వాళ్ళు ఎట్లా కడతారు. ఇంకో ముఖ్యమైన విషయం అండి, ఇప్పుడు మీ ఇల్లు చూస్తే నేను చెప్పే బ్రహ్మసూత్రం ఉంది, సోమసూత్రం ఉంది, దాని తర్వాత యోని సూత్ర గురించి ఉంది, మన ఏది పంచభూతాలు అని ఆకాశతత్వం ఇక్కడ ఉంది. నేను చెప్పినవన్నీ ఇంట్లో ఉన్నాయి. అంటే స్కేల్ కింద కట్టిండ్రు, మేము ఏమనుకున్నాం. మళ్ళీ ఇంకోటి చౌకం ఉంది, రాజులకు మాత్రమే ఇది చేస్తారు. ఇది కరెక్ట్ గా స్క్వేర్ అండి. ఇది ఈ బిల్డింగ్ మొత్తం స్క్వేర్ ఉంది, కరెక్ట్ గా పర్ఫెక్ట్ నిర్మాణం అంటాం ఇది. ఆ తర్వాత దీన్ని చూసిన తర్వాత మేము దీన్ని వదిలిపెట్టకూడదని 1 సంవత్సరం నుండి మేము డిసైడ్ అయ్యి, మేము లేకపోయినా దీన్ని ఏదో గోదాము చేసి పెడతాం కానీ దీనికి వాళ్ళు కట్టింది కాబట్టి అది అట్లే ఉండాలనే ఉద్దేశంతో హెటాన లేపి. ఎందుకంటే ఇది ఒకటే రాయి, ఒక గుండుతోనే మొత్తం చుట్టుముట్టు ఉన్న గోడలలో ఒకటే గుండుతోనే, వేరేది ఏమి లేదు. ఇంట్లో పండుకుంటే గానీ చేస్తే గానీ హీట్ అయిపోతారు మనుషులే. ఎందుకంటే రాయి అక్కడ రాయి ఇక్కడ రాయి తీసుకొచ్చి చేసలేరు అనమాట. ఒకటే గుండు, పెద్ద గుండు ఉంటే దాన్ని ఆ గుండు రాయితోనే కట్టిండ్రు అనమాట. ఇద్దరే భార్య భర్తలు కట్టింది ఇల్లును. సరే అంత వేసేసింది కానీ మధ్యలో మేమేమి అంటే దక్షిణాదికి ప్లేస్ ఎక్కువ ఉంది, దక్షిణాదికి ప్లేస్ ఎక్కువ ఉంటే అంతా తీసి పారేసినాం. ఏం చేస్తాం అని ఆమె కన్ను చూడడం వద్దు అనడం కూడా ఉత్తర ఏం మాకు కలిసి రాలేదు. అంటే మీకు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఇంట్లో లేదో చెప్పిన కాడికి మీరు బయట పట్టుకొచ్చినాం. ఇట్లా తొలగొచ్చి చూపించినాం. ఏమన్నా అంటే బంద్ చేయనా ఇక్కడ పెట్టుకునండి అంటే అట్లా బంద్ చేసినాం. ప్రస్తుతం పాటించే ఈశాన్య ద్వారాల దారిద్ర్యం అనేది ప్రస్తుతానికి మీరు బంద్ చేసి మన మహర్షులు చెప్పిన ఒరిజినల్ శాస్త్రాలను, పూర్వీకులు పాటించిన నియమాలనే పాటించండి. ఇది నా సలహా. మీ సలహా ఏమైనా చెప్తారా? మా సలహా ఏమో, మేము ఇంతవరకు ఇబ్బంది పడినాం. దక్షిణాది స్థలం మస్తు ఉండే. ఇప్పుడు ఈశాన్య ద్వారాలలో మీరు పట్టుకొచ్చింది కదా. పట్టుకొచ్చింది. అది ఏం లేదు, అది కాకాయం అని చెప్పిన మన ఆయన కాలం అని అంటుంది. ఈశాన్యం అంటే కాకాయం రా, దానిలో అటుకెళ్ళే పోవాలి. మన ఆయనే చెప్పేవాడు, నా ఈశాన్యం ఏముందిరా, వాడు బతకలేనోడు ఈశాన్యానికి పోయి మొక్తాడు. ఏమి నేను ఇంకోటి చెప్పిన మీరు గమనిస్తే నాకు చెప్పండి. ఈశాన్యంలో ద్వారం పెట్టిన తర్వాత వాళ్ళు బానిసలుగానే పని చేస్తూ బతకాలి. ఇంకోటి తెలిసిందే, తల్లిదండ్రికి అన్నమే పెట్టాడు వాడు. ఈశాన్యంలో ఎవడైతే దర్వాజ పెట్టుకొని తగిలాడతారో తల్లిదండ్రికి అన్నం పెట్టాడు వాడు, ఒంటి కాకలాకని బతాడు. దానికి అది మాకు తెలుసు. ఒక మాట అండి గుర్తుపెట్టుకోండి. నేను ఇంకో మాట చెప్పిన, ఈశాన్యంలో ద్వారం పెట్టిన తర్వాత ఉమ్మడి కుటుంబం ఉండడు. వాడు చిన్నమైపోయి వాడు ఒంటి కాకి ఇలాగని బతాడు. మాకు తెలుసు. సో ప్రాక్టికల్ గా ఇంకో కొత్త పాయింట్ అండి. కాబట్టి మేము ఏం చెప్పినామంటే అది సెంటర్ లో దర్వాజ ఉండాలి. ఇప్పుడు కొనుక్కున్న దాన్ని కూడా అది ఈశాన్యంలో పెట్టుడు. కాబట్టి ఆ ఈశాన్యం సెంటర్ లో ఉండాలి. సెంటర్ లో ఉంటేనే కుటుంబం అభివృద్ధి అయితే తల్లులు పిల్లలు ఉంటారు.
100%. కాబట్టి అది వద్దు, అది కాకాయము, మా నాయన కాలం కాకాయం అని చెప్తుంది. కాబట్టి దేవునికి మొక్కాలంటే కూడా ఈశాన్యానికి పోయి మొక్కరాదు. ఎవరు సన్యాసి అయితే మొక్కాలి, పర్మటికే మొక్కాలే. మా ఇంట్లో పర్మటికే ముఖమే మొక్కాలే. దేవుడు తూర్పు ముఖమై ఉండాలి, మనం పర్మటిక ముఖమై ఉండాలి. కానీ ఎందుకంటే ఈశానికి మొక్కేవాడేమి ఎవరికో దొరలకు రాజులకు మన ఊరి మీద పడి బతికతోనికి అది అవసరము. కానీ నా సంసారం బాగుపడాలి, నా కుటుంబం బాగుపడాలంటే పర్మటిక ముఖమై ఉండి మొక్కాలి. దేవుడు తూర్పు ముఖమై ఉండాలి. ఏ ఇంట్లో మధ్య ద్వారాలు మంచివా, మూల ద్వారాలు మంచివా? మధ్య ద్వారాలే ముఖ్యం, అది గుర్తుపెట్టి. కానీ మూల మీద దర్వాజా ఉన్నదానికి మిమ్మల్ని ఇంతమంది పిలిచింది. ఇంతవరకు ఏమి లేదు. వాడే ఆ ఇల్లు కట్టుకున్నాడు కూడా వాని తండ్రికి తల్లికి కూడి పెట్టలేదు. కాబట్టి మనకు అది సరిపోదు, మాకు సెంటర్ దర్వాజాలే కావాలి. దాని కొరకే ఆ హరి గారిని పిలిచి చెప్పాం. ఎంత దూరం అన్నా కానీ ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్ మీరు కొంత వీడియోలు చూసిండ్రు కదా? వీడియోలు చూసినాము కాబట్టి మాకు నచ్చింది అనమాట. ఎందుకంటే సెంటర్ దర్వాజానే అనమాట మా పాత ఇల్లు, అది పాత ఇల్లు అనమాట అక్కడ. సో ఈ స్థలం చెప్పిన కాన్సెప్ట్ అన్ని కరెక్ట్ ఉంది అనమాట. 100%. సెంటర్ దర్వాజా, సెంటర్ ఇల్లే ఉండాలి. ఇక్కడ ఒకటి గమనించండి మీరు, ఏంటంటే నేను చెప్పే సబ్జెక్ట్ లోని చాలా వీడియోస్ వీళ్ళు చూసి డిసైడ్ అయ్యి ఎస్ నన్నే పిలిపించాలనే ఉద్దేశంతో పిలిపించారు. సో ఇక్కడ పిలిపించిన వాళ్ళు ఒక అనుభవం ఉన్న వ్యక్తులు, అంటే ఎంతో మంది వాస్తువాలను పిలిపించిన తర్వాత దాదాపు 10-12 మంది వాస్తువులను పిలిపించిన. సో మొత్తం ఒకటే చెప్తారు కదా, ఈశాన్యం ఇంకోటి ఈశాన్యం అదే గటర్ కాలం ఉంది, ఇదే కాలం ఉంది, ఏమిటంటే అటుకెళ్ళి ఈశాన్యం ఉంటే అగ్ని ఏం పోతుంది అన్నారు. అరే అది నేను పెట్టింది కదా, వెనకట్టుంటే ఉంది, మేము పుట్టక ముందు ఉంది, అది చెరువు, అది చెరువులు అనమాట. ఇంకోటి కాలువ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూడండి ఒకసారి కాలువ ఒకటి. ఈ కాలువ వచ్చేసేసి అక్కడ ఉండే చెరువు నుంచి ఇలా వచ్చి ఇట్లా క్లాక్ వైజ్ లోకి వెళ్తుంది, వెనకకి వెళ్ళిపో లాస్ట్. సో ఇక్కడ చూడండి, ఈ ఇంటి లోపల దక్షిణం ఫేసింగ్ ఉన్నప్పుడు ఈశాన్యం నుంచి ఆగ్నేయం వైపు ఇలా వెళ్తుంది. అంటే ఇంటికి మీకు క్లాక్ వైజ్ లో వెళ్తుంది, ప్రదక్షిణ పోతుంది, ఇట్లా క్లాక్ వైజ్ లో వెళ్తుంది. సో ఈ క్లాక్ వైజ్ అంటే దాని అంతరార్థం ఏమీ లేదు, మన ఇంటికి నీళ్లు కూడా క్లాక్ వైజ్ లో తిరగాలంటాం. సో ఇక్కడ క్లాక్ వైజ్ లో వెళ్తుంది. ఎవరి ఇంటి దగ్గర అయితే క్లాక్ వైజ్ ఎనీ ఫేసింగ్ ఉంటుందో మంచి అభివృద్ధి ఖచ్చితంగా అక్కడ ఉంటుంది. ఇది నా సజెషన్ అండి. సో ఇంకేమన్నా మా ప్రేక్షకులకు చెప్తారా? మా హరివాస్ కాబట్టి అందుకొరకే నేను ఇల్లు వదలకుండా నేను ఫిలాసఫీ దాంట్లో పనిచేస్తా, ఉన్మతములు ఉన్నా కాబట్టి మన మాట నడవాలంటే ఇదే ఇంట్లో ఉండే వానికి ఆజ్ఞ జారీ చేయాలి. కానీ మనం ఆ ఇంటికి పోయి పోవడం ఏమిటి, స్థలము ఇల్లు. మీకు ఇంకోటి నన్ను రికమెండ్ చేసింది ఎవరు, గురువు అని చెప్పారు కదా, ఎవరు మా స్నేహితుడు సనత్ నగర్ లో ఉంటాడు, అన్న ఇట్లా ఉంది అని సలహా ఇచ్చిండు. వాళ్ళు నాకు డిపెండ్ అయ్యి ఉండి చెప్పరు, రిక్వెస్ట్ గా వచ్చి చెప్తారు. ఎవడు కానీ కూడా ఇంత వయసు అయినా కానీ కూడా అన్న ఇది పలానా వాళ్ళు ఇట్లా ఉండరు చూడదండి, ఒకసారి కలిసి ఏమన్నా మీకు నా దగ్గర మాట్లాడి. ఎందుకంటే నేను ఈ విధంగానే ఉండా కాబట్టి హైదరాబాద్ పోతే ఆ యూసము భాష అన్ని మారుతాయి. కాబట్టి ఇట్లనే ఉండి మనం పల్లెటూరు కాబట్టి మనం ఈ విధంగా ఉంటున్నాము. కాబట్టి మాకు ఈ స్థలమే మాకు అచ్చిపాటు వచ్చింది, ఉండము కొంతవరకు, మళ్ళీ ఇల్లు పూర్తి ఇట్లనే కట్టుకున్నంత వరకు ఉందాము అనే ఉద్దేశంతో హరి గారిని పిలిపివ్వడము, వారి మళ్ళీ రిక్వెస్ట్ చేసి, కాబట్టి ఈ పద్ధతిగానే మళ్ళీ వీళ్ళు కట్టాలనే ఉద్దేశంతో వారిని రిక్వెస్ట్ చేసి కోరుతా ఉన్నాను. కాబట్టి ఇల్లు ఇప్పుడు మాకు ఇది కొంత సరి చేసుకున్న దానికి ఇప్పుడు ఆర్థికంగా మళ్ళా మాట పాలకబడి కూడా ఒక రకంగా ఉంది. ఇంత దూరం పోయిన గ్రామం పర్వాలేదు, సెట్ అయిపోతుంది. ఇప్పుడు కొత్తది అయితే మీకు కరెక్షన్ చేసుకో. మేము కూడా అదే అప్ స్టేర్ చేస్తే కింద నుండి పై వరకు ఇట్లే ఉండాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఆ కాలంలో మన ఆయన ఈ ఊరికి ఇట్లా మొగుడు, ఊరికి మొగుడు, ఊరికే తనకు కాదు, ఊరికే మొగుడు అంటే అర్థం కావు అయి ఉండవచ్చు. చిన్న న్యాయం గాని పెద్ద న్యాయం గాని ఏది గాని కూడా ఆయన దగ్గరికి రావాలి, ఆయన ద్వారానే ఊర్లో తిరిగి చేసేవాడు అనమాట. జాగ్రత్తగా ఉన్న ఆయన దగ్గరనే ఉండి పని చేసి మాట పలుకుబడి అట్లా అన్నమాట. అది ఉంటే ఆ విధంగా కట్టుకున్నాడు ఆయన. ఆయన దగ్గరికి సాధులు సన్యాసులు అందరూ వచ్చేవాళ్ళు, ఎవరు వచ్చినా కానీ కూడా. ఆ టెంపుల్ ఆంజనేయుని గుడి మాదే. ఇప్పటికి ఆయన కట్టించిపోయిన తర్వాత పడిపోతుందని 2000 స్టార్ట్ చేసినాం. 2002లో అక్కడ మళ్ళా శ్రీరామనవమి ఏర్పాటు చేసి ఇప్పుడు నేను కుసం చేస్తుంటే ఇప్పుడు మా కొడుకు కూర్చొని గ్రామం అంతా అందరు ఏకమై మళ్ళీ మీరు దక్షిణం ఇల్లు కడితే మళ్ళీ ప్లానింగ్ ఫ్యూచర్ లో కడితే మళ్ళీ అదే పొజిషన్ మీకు కట్టాలని. ఎందుకంటే నేను ఉన్నగానే పూర్తి చేయాలా మాసం. ఎందుకంటే ఇంతమందిని చూస్తే కానీ ఎవడు వాస్తు అరే నిన్న మన పుస్తకాలు చదువుకొని వచ్చిన ఇంకోటి చెప్పిందా వాళ్ళ నల్ల నేను ఎందుకు నమ్మలేదంటే ఈశాన్యంలో దర్వాజా పెట్టాలి, ఈశాన్యంలో మొక్కాలని. అంటే ఈశాన్యం ఏమి అది కాకాయం అవుతుంది, అట్లెట్లయితుంది. ఈశాన్యం
ద్వారం దరిద్రం అంటారు, మీరేమంటారు? ఈశాన్యం ద్వారం పెట్టరాదు, ఈశాన్యంలో దేవుని కూడా మొక్కరాదు. ఈ రెండు మన ఆయన చెప్పింది. ఈశాన్యంలో ఇదే మాట ఎందుకన్నాడు అంటే మరి చెప్తుంటే ఈశాన్యంలో మొక్కేవాడు సన్యాసి అయి ఉండాలి, 10 మందికి మేలు చేసేవాడు ఉండాలి. ఎక్కువగా మనకు అది ఆ స్థలము స్పిరిచువల్ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఈశ్వర స్థానం కాబట్టి, గురుస్థానం కాబట్టి, కేతు స్థానం కాబట్టి కంప్లీట్ స్పిరిచువల్ లో వెళ్ళాలంటే ఆ విధంగా ఉండాలి. పోవాలి 10 మందికి మేలు చేసి ఊర్లను కాపాడే వాళ్ళు గురువులు, జగద్గురువులకు, రాష్ట్రానికి నాయకుడు గాని, ఊరికి నాయకుడు గాని 10 మంది కొరకు మొక్కాలి. నీ కుటుంబం కొరకు పరమటికి ఉండి మొక్కాలి. ఇవి రెండు చెప్పాడు. పరమటికి తూర్పు ముఖమే చేసి దేవుని పెట్టుకొని పరమటికి ముఖమే మొక్కండి. సో కాకాయం అనే మాట అప్పుడే చెప్పినట్టు గ్రేట్. నిజంగా నేను నా వీడియోలోనే చెప్పిన కాకాయం కాకి ముఖం అక్కడ డోర్ పెడతారా ఎవరన్నా అని చెప్తా. అదే ఇంట్లో ఉన్నవాడు కాకిలాగానే జీవిస్తాడు, తల్లిదండ్రులకు కూడి పెట్టాడు అని చెప్తాను అనమాట. ఏమన్నా అట్లా మాట్లాడతామంటే అరే ఈశాన్యం అయ్యా అందరంటే ఈశాన్యం మంచిదే మీ ఇష్టము అని ఆడికి వదిలేస్తాం. వాళ్ళతో నాకెందుకు అనవసరంగా మిమ్మల్ని బాధ పెడితే ఏమనుకోకండి అని చెప్తా వెళ్ళొస్తా. చాలా మంచి మీరు ఇట్లా మాట్లాడతారని అంటే అరే నాకు తెలిసిందే మాట మాట్లాడినా కాబట్టి మీకు నచ్చింది మీరు పెట్టుకునండి. రైట్, చాలా గుడ్ పాయింట్. సో ఒక దక్షిణం ఇంటికి సంబంధించిన మొత్తం అనుభవం వారి మాటల్లో చెప్పారు, విన్నారు కదా మీరు. సో ఇలాంటి అనుభవాలు మనం నిజంగా చెప్పే పాయింట్స్ అన్ని మీరు వింటే ఒరిజినల్ వాస్తులోని అన్ని రహస్యాలు మీరు తెలుసుకోవచ్చు. ఓకే, సో స్టే ట్యూన్ టు హరి వాస్తు అండి.